ఈరోజు మన తోటలో అయితే పునర్నవ తెల్లగలియరాకు ఫుల్గా వచ్చింది. ఇంకా మా పక్కింటి అక్కకి, మా అక్క వాళ్ళకి, ఇంకా మా బంధువులకు కూడా కొంచెం కొంచెం పంపించిన. నేనైతే కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను అన్నట్టు. అంటే ఒక్కొక్క ఆకు తెంపేసరికి కాస్త లేటే అవుతుంది, కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇట్లా కట్ చేసుకొని మంచిగా శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని పెట్టుకోవాలి. కర్రీ వండడం కోసం అయితే ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ కట్ చేసుకొని పెట్టుకొని, కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర వేసి, పచ్చిమిరపకాయలు వేసి, మంచిగా కొంచెం కల్లుప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి. దీంట్లోనే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసి మంచిగా ఎర్రగా వేపుకున్న తర్వాత పసుపు వేసి ఈ టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకొని వీటిని అయితే వేసేయాలి. మగ్గిపోతాయి కొంచెం, లేదంటే తర్వాత వేస్తే మగ్గదు. ఫస్ట్ ఈ టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఆకు వేసి దీంట్లో ఉడికించడమే. ఫాస్ట్గానే అయిపోతుంది కర్రీ, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆకు వేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. తర్వాత కలిపి చూడండి, ఆకు ఎంత బాగా మగ్గిపోయింది. మన తోటలో కాసినది మన చేతులతో తెంపుకొని వండుకుంటే ఆ సంతోషమే వేరండి. ఈరోజు మాత్రం నేను ఫుల్ హ్యాపీ. నేను పండించిన పంట అన్నట్టు నాకైతే అంత హ్యాపీగా ఉంది. నలుగురికి ఉపయోగపడుతుంది నేను పండించిన పంట అని ఆనందాన్ని మీతో షేర్ చేసుకున్నా. కర్రీ అయితే అయిపోయింది. సూపర్ టేస్ట్గా సూపర్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇలా వండుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇంకా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కర్రీ ఎలా ఉందో టేస్ట్ కూడా చూసి చెప్తా. టేస్ట్ మాత్రం చాలా చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.